వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ కాజ్ ఫర్ గురక అండి. ఈ ఒబేసిటీ ఉన్న వాళ్ళలో 70% మందికి ఈ అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా ఉంటుంది. సో చాలా ఒబేసిటీ పెరిగే కొద్దీ ఈ స్నోరింగ్ అనేది పెరిగే అవకాశం అయితే డెఫినెట్గా ఉంటుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే అడల్ట్ మగవాళ్ళల్లో పెద్దవాళ్ళల్లో ఆల్మోస్ట్ 40% గురక పెడతారండి. ఆడవాళ్ళలో అయితే 20% దాకా లేడీస్ గురక పెడతారు అడల్ట్స్లో. పిల్లల్లో 10% పిల్లలు గురక పెడతారు అప్రాక్సిమేట్లీ. సార్ అదేవిధంగా స్లీప్ యాప్నియాకు ఏదైనా చికిత్స తీసుకోకపోతే కనుక లేకపోతే ముందు జాగ్రత్తలు అలాంటివి ఏమైనా ఉంటాయా సార్? తీసుకోకపోతే ఏమవుతుంది? ఈ స్లీప్ యాప్నియా ఉందా లేదా అనేది ఫస్ట్ డయాగ్నోస్ చేసుకోవాలండి. గురక పెడుతున్నారు అంటే యూజువలీ వాళ్ళ బెడ్ పార్ట్నర్ బాగా డిస్టర్బ్ అవుతారు లేదా పేరెంట్స్ వరీ అవుతారు. చైల్డ్ గురక పెడుతున్నారు అంటే డాక్టర్ దగ్గరికి తీసుకొస్తే దానికి తగిన ఎవాల్యుయేషన్ చేయాల్సి ఉంటుంది. స్లీప్ స్టడీ అని ఒకటి, తర్వాత పిల్లల్లో అయితే కొన్ని ఎక్స్రేస్ తీస్తాము. అండ్ మనం క్లినికల్గా ఎగ్జామిన్ చేసినప్పుడు కూడా టాన్సిల్స్ ఏమైనా పెద్దగా ఉన్నాయా. ఇంకొంతమందిలో ఫ్లెక్సిబుల్ స్కోపీ అంటాము. అది పిల్లల్లో కానీ పెద్దల్లో కానీ గురక పెడుతున్నారంటే యూజువల్లీ ఫ్లెక్సిబుల్ స్కోపీ చేస్తే ఏంటంటే అది చిన్న పురుగులాగా ఉంటుంది, చిన్న పాములాగా ఉంటుంది స్కోప్. ఆ స్కోప్ని ముక్కు ద్వారా పంపించి ముక్కు లోపల ఎలా ఉంది, ముక్కు వెనక బాగానే నేజో ఫ్యారింగ్స్ అంటాం, ఆ ప్రాంతంలో ఎలా ఉంది, ఏమైనా అబ్స్ట్రక్షన్స్ ఉన్నాయా, ముక్కు దూలం వంకర ఉందా, ముక్కులో మాంసం ఏమైనా ఉందా, పాలిప్స్ అని ఉంటాయి అలర్జీ ఉన్న వాళ్ళలో, సైనసైటిస్, ఆ పాలిప్స్ ఏమైనా అడ్డుపడుతున్నాయా, లేదా చిన్ననాలిక వెనకలు ఏమైనా ప్రాబ్లం ఉందా, లేదా నాలిక వెనుక భాగంలో ఏమైనా ప్రాబ్లం ఉందా, ఎయిర్వే కింద అంటే ఎపిగ్లాటిస్ అని అలా కొన్ని భాగాలు ఉంటాయి, వాటిల్లో ఏమైనా ప్రాబ్లం ఉందా తరువుగా ఎవాల్యుయేట్ చేయాలి. తర్వాత స్లీప్ స్టడీ అనేది చేస్తే మనకి క్లియర్గా తెలుస్తుంది ఎంత సీరియస్నెస్ ఉంది ఈ అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా, ఎంత ఇబ్బంది ఉంది అనేది తెలుస్తుంది. ఓకే సార్. దాన్ని బట్టి మనం చికిత్స ప్లాన్ చేయాల్సి ఉంటుంది. చికిత్స యూజువల్లీ పిల్లల్లో గురక ఉంది, అడినాయిడ్స్ టాన్సిల్స్ పెద్దగా ఉన్నాయి అంటే మేము ఆ అడినాయిడ్స్ని టాన్సిల్స్ని తీసేసి ట్రీట్మెంట్ ఇస్తామండి. ఇప్పుడు లేటెస్ట్గా ఇప్పుడు కోబ్లేషన్ అని ఒక టెక్నాలజీ వచ్చింది ఈ అడినాయిడ్స్ టాన్సిల్స్ తీయటానికి. ఇది కొంతమంది బయట మార్కెట్లో లేజరా అని అడుగుతారు. ఇది లేజర్ కాదు, కోబ్లేషన్ అనేది ఇంకా కొత్త టెక్నాలజీ. ఈ లేజర్లో ఏంటంటే చాలా ఎక్కువ ఉష్ణోగ్రత ఉత్పత్తి అవుతుందండి, దాదాపు 400 డిగ్రీల సెంటిగ్రేడ్ వరకు ఉష్ణోగ్రత ఉత్పత్తి అవుతుంది. వెరాజ్ కోబ్లేషన్లో 60 డిగ్రీస్ వరకే ఉత్పత్తి అవుతుంది. సో చాలా సేఫ్, బ్లీడింగ్ తక్కువ అవుతుంది. పిల్లల్లో ఈ కోబ్లేషన్, పిల్లల్లో కానీ పెద్దల్లో కానీ ఈ కోబ్లేషన్ యూజ్ చేసి ఈ అడినాయిడ్స్ టాన్సిల్స్ అనేటివి తీయటం ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ అండి. వెరాజ్ పెద్దల్లో లెవెల్ ఆఫ్ అబ్స్ట్రక్షన్ని బట్టి మనం సర్జరీస్ చేసుకోవచ్చు. సర్జరీసే కాకుండా మెడికల్ ట్రీట్మెంట్స్ కూడా ఉన్నాయండి. సిప్యాప్ అని అలా మెడికల్ ట్రీట్మెంట్స్ కూడా ఉన్నాయి. ఈ మెడికల్ ట్రీట్మెంట్స్ వాడలేని పక్షంలో లేదా పేషెంట్ యంగ్స్టరు ఇంకా పెళ్లి చేసుకోవాలి, ఈ సిప్యాప్ మిషన్ వేసుకొని పడుకోవటం కష్టము, సో అలాంటి వాళ్ళలో బాడీ మాస్ ఇండెక్స్ 32 కన్నా, బాడీ మాస్ ఇండెక్స్ అంటే వెయిట్ ఇన్ కేజీస్ బై హైట్ ఇన్ మీటర్ స్క్వేర్ అంటాము, అది 30-32 కన్నా తక్కువ ఉండి గురక ఉంది పేషెంట్కి, పేషెంట్ సర్జరీ కోరుకుంటున్నారు అంటే డెఫినెట్గా సర్జికల్ ఆప్షన్స్ మేము చూస్తామండి. సర్జరీస్లో ఏంటంటే ఎక్కడ అబ్స్ట్రక్షన్ ఉంది అనేది చూస్తాము. ఇందాక నేను చెప్పినట్టు చిన్న స్కోప్ పాస్ చేసి ఏ లెవెల్స్లో అబ్స్ట్రక్షన్ ఉందనేది చూసి, యూజువల్గా సింగిల్ లెవెల్లో ఉండదండి, చాలామందికి మల్టీ లెవెల్ అబ్స్ట్రక్షన్ అనేది చాలా సర్వసాధారణం. సో ఈ మల్టీ లెవెల్ అబ్స్ట్రక్షన్ దాన్ని మనము అడ్రస్ చేయాలి. ఇప్పుడు ముక్కు దూలం వంకర ఉంది, దానికి సెప్టోప్లాస్టీ అని ఒక సర్జరీ చేస్తాం. కానీ మోస్ట్ ఆఫ్ ద సర్జరీస్, ఏ సర్జరీస్లో కూడా ఫేస్ మీద స్కార్స్ కానీ మొహం మీద కట్ చేయటం అంటూ ఉండదు, ఎండోస్కోపిక్గానే చేస్తాము. ముక్కు దూలం వంకర ఉంటే ముక్కు దూలాన్ని స్ట్రైట్ చేయటము, ముక్కులో మాంసం టర్బినేట్స్ అని ఉంటాయండి, ఈ టర్బినేట్స్ మరీ పెద్దగా ఉంటే వాటిని ష్రింక్ చేసి చిన్నవిగా చేయటము, ముక్కు వెనకల ఇందాక చెప్పినట్టు అడినాయిడ్స్ అనేటివి ఉంటే కోబ్లేషన్ యూజ్ చేసి ఆ అడినాయిడ్స్ని తీయటము. పెద్ద టాన్సిల్స్ ఉన్నాయి, పెద్ద టాన్సిల్స్ ఉంటే ఇంకా అవి 2 బాల్స్ లాగా అక్కడ అడ్డం ఉంటాయి, సో ఈ టాన్సిల్స్ని తీసేసి ఈ చిన్ననాలిక బాగా అడ్డుపడుతుంది అనుకోండి, కొలాప్స్ ఉందనుకోండి ఆ లెవెల్లో, మనము దాన్ని స్టిఫెన్ చేయడానికి కొన్ని ప్రొసీజర్స్ ఉన్నాయి. పాతకాలంలో అయితే ఈ చిన్న నాలికని కంప్లీట్గా తీసేసేవాళ్ళు. యువులోపెలటోఫెరింగోప్లాస్టీ అని ఒక సర్జరీ ఉండేది. దాంట్లో ఏంటంటే ఈ చిన్న నాలిక దాని పక్కన ఉన్న సాఫ్ట్ టిష్యూస్ని తీసేసేవాళ్ళు.
దాంట్లో సక్సెస్ తక్కువ ఉండేది, 40-50%. కానీ ఇప్పుడు సైన్స్ ఎవాల్వ్ అయ్యే కొద్దీ మనకు చాలా ఆప్షన్స్ వచ్చాయి. ప్యాలెటల్ ఇంప్లాంట్స్ అని, ప్యాలెట్ లోపలికి కెమికల్స్ ఇంజెక్ట్ చేసి దాన్ని స్టిఫెన్ చేయడం అని, ఇలాంటి కొన్ని వచ్చాయి. ఇంకా ఎక్స్పాన్షన్ స్ఫింక్టర్ ఫెరింగోప్లాస్టీ అని, ఇప్పుడు లేటెస్ట్గా బార్బడ్ ఫెరింగోప్లాస్టీ అని ఒక సర్జరీ వచ్చింది. దాంట్లో ఏంటంటే ఇప్పుడు మీకు ఒక బట్ట గాల్లో వదిలేసామనుకోండి, అది రెపరెపలాడి సౌండ్ వస్తుంది. అలానే మన సాఫ్ట్ ప్యాలెట్ వైబ్రేట్ అయ్యి సౌండ్ వస్తుంది, గురక అనేది వస్తుంది. అదే బ్లాక్ చేస్తుంది ఈ యాప్నియా అనేదాన్ని. సో అది పోయి వెనకల బ్లాక్ చేయకుండా, ఈ గాలి పాస్ అయినప్పుడు రెపరెపలాడకుండా దాన్ని స్టిఫెన్ చేయడానికి బార్బడ్ ఫెరింగోప్లాస్టీ అని కొత్త సర్జరీ వచ్చింది. దీంట్లో కొన్ని స్పెషల్ సూచర్స్ వాడి మనం దాన్ని స్టిఫెన్ చేసి వైబ్రేట్ అవ్వకుండా చేస్తామండి. సో ఇలా మల్టిపుల్ సర్జరీస్ ఉన్నాయి, మెడికల్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు పేషెంట్కి మార్బిడ్ ఒబెసిటీ ఉందనుకోండి, అంటే 120 కిలోలు 150 కిలోలు అలా ఉంటే వీ కెన్ సెండ్ దెమ్ ఫర్ బేరియాట్రిక్ సర్జరీ ఆల్సో. అది వేరే స్పెషాలిటీకి పంపిస్తాము. వాళ్ళు బేరియాట్రిక్ సర్జరీ చేసి వాళ్ళ స్టమక్ చిన్నది చేయటం కానీ, లేదంటే ఫుడ్ డైవర్షన్ సర్జరీస్ కానీ అలా చేసి వాళ్ళు వెయిట్ తగ్గటానికి హెల్ప్ చేస్తారు. ఒక్కసారి BMI 32 కన్నా తక్కువ ఉంది, స్టిల్ ఈ ప్రాబ్లం పర్సిస్ట్ అవుతుంది అంటే మాత్రం మనం సర్జికల్ ఆప్షన్స్ ఆలోచించవచ్చు. ఓకే సార్, అదేవిధంగా స్లీప్ యాప్నియా కోసం అందుబాటులో ఉన్న చికిత్స ఎంపికలు ఏమైనా ఉంటాయా సార్? అదే మేడం, నేను ఇందాక చెప్పినట్లు సిప్యాప్ అనేది అంటే ఈ ప్యాప్ థెరపీ అనేది 1980s ఆస్ట్రేలియాలో ఒక సైంటిస్ట్ కనుక్కున్నాడండి. ఇది వ్యాక్యూమ్ క్లీనర్కి ఆపోజిట్ అనుకోండి. వ్యాక్యూమ్